విశాఖలో కాశ్మీర్ తలపించే విధంగా ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ నగరవాసులను ఆకట్టుకుంది. విశాఖ నగరంలో కాశ్మీర్ను తలపించే విధంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. చుట్టూ మంచుకొండలు, కొండ గృహంలో నుండి లోపలికి వెళ్లే విధంగా ఎంత అద్భుతంగా ఇది ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్లగానే మంచు కురిసే పార్కుల లోపల ఏర్పాటు చేశారు. పార్కు లోపల నుండి వెళ్లగానే ఇల్లుపై మంచు ఉన్నట్లు సెట్టింగ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంటిపై నుండి మంచు పడుతున్నట్లు నగరవాసులు మంచులో ఉండే ఫోటోలు దిగే విధంగా ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ లో కాశ్మీర్లో మంచు పర్వతాల నుండి జాలువారే జలపాతంలా లోపల వాటర్ ఫాల్స్ కూడా ఏర్పాటు చేశారు. వాటర్ ఫాల్స్ కి ఇరువైపులా కాశ్మీరీ యాపిల్ చెట్లు కూడా కనువిందు చేస్తాయి. యాపిల్ చెట్లకు ఎర్రటి యాపిల్స్ చూడ చక్కగా కనిపిస్తాయి. చిన్నపిల్లలైతే వాటిని చూసి తినేయాలి అనిపించేట్టుగా ఉంది. సమ్మర్ కావడంతో అధిక శాతం నగరవాసులతో పాటు పర్యాటకులు వచ్చే విధంగా ఆసక్తికరంగా తిలకిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంటుంది అంటూ చెబుతున్నారు. మేము గాజువాక నుంచి వచ్చాం. సిటీ మధ్యలో ఇలా లోపల చాలా బాగుంది, కొత్తగా ఉంది, ఎప్పుడు చూడలేదు. చెట్లు కూడా చాలా బాగున్నాయి. గాజువాక లోపల సిటీ మధ్యలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుందండి. ఏదైనా కానీ జలకన్నా ఎక్స్పోజ్ అయినా కానీ బాగుంది. చాలా బాగుంది. కాశ్మీర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుందంటే కొత్తగా చూసినట్టుంది. ఇది పర్లేదు, బాగానే ఉంది. ఫ్రీ ఎంట్రన్స్, సో అందరు పబ్లిక్ బాగానే వస్తారు. లోపల ఒక మంచి ఫీల్ లా అనిపిస్తుంది, కానీ ఫ్రీ ఎంట్రన్స్ కాబట్టి అందరికి బాగుంటది రావడానికి. టికెట్ కాకుండా వస్తున్నారు. బాగుంది. గణేష్ కన్నా చాలా ఆంధ్ర యూనివర్సిటీ లోపల చాలా బాగుంది. నిజంగా మంచు ప్రదేశానికి వెళ్ళినట్టు కూల్ గా ఉంది. అండ్ వాటర్ ఫాల్స్ కానీ అక్కడ చిన్న చిన్న ఇల్లులు కానీ అంతా కూడా వింటే అక్కడ నిజంగా వెళ్ళినట్టు లుక్ అంతా బాగుంది. సో లోపలికి రాగానే ఒక కొత్త అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ వచ్చింది. నిజంగా అంతా కూడా బాగా సెట్ చేశారు. అందరూ కూడా ఫొటోస్ కూడా బాగానే తీసుకున్నాం. ఫొటోస్ తీసుకోవడానికి కూడా బాగుంటది. ఇంకా ఎవరైనా రావాలనుకుంటే రమ్మని రికమెండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. బాగుంది. మాది ఇక్కడ రండి, రామ్నగర్. బాగుంది, బాగుంది, డిఫరెంట్ గా ఉంది. ఈసారి లాస్ట్ టైం పెట్టారు కానీ ఇది బాగుంది, చాలా బాగుంది. జలకన్యలు ఒకటి బాగుంది. నా పేరు శ్రీను. మేము గాజువాక నుంచి వస్తున్నాం. యాక్చువల్లీ నేను ఆల్రెడీ నిన్న దిగాను కాశ్మీర్ నుంచి. ఆల్రెడీ నేను వెళ్ళి వచ్చాను, ట్రిప్లో నుంచి వచ్చాను. నేను చూసినట్టుగానే ఉంది. చాలా హ్యాపీగా నా ఫ్యామిలీతో చూద్దామని వచ్చాను. వాళ్ళని అలాగా తీసుకెళ్ళకపోయినా, ఎందుకంటే అక్కడ హ్యూమిడిటీ అక్కడ -12 డిగ్రీలోని చాలా కష్టంగా మనం ఉండాలంటే చాలా కష్టం. అది ఊపిరి మనకి బ్రీతింగ్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. పాప కోసం కొంచెం తీసుకొని చూపించా. హ్యాపీ. థ్యాంక్ యూ. పేరు రమేష్ లత. ఎక్కడి నుంచి వచ్చారు? మరిపాలెం. పర్లేదు, అంతా బాగానే ఉంది. జలకన్యలు అంతసేపు ఆ వాటర్ లో అలా స్టే చేయడం బాగుంది, చాలా బాగుంది. కాశ్మీర్ ఇక్కడ ఎలా ఉంది? వాటర్ ఫాల్స్, యాపిల్ ట్రీస్ అంతా ఓకే. స్టార్టింగ్ చెప్పేదే జలకన్యలు. కశ్మీర్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కశ్మీర్ థీమ్ ఏ విధంగా ఉంటుందో, ఎలా చల్లగా ఉంటుంది, అక్కడ ఆ వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న సెట్టింగ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది అక్కడ మనం దాన్ని మైనస్ టెంపరేచర్ తోటి ఆ షెడ్ మెయింటైన్ చేయడం అవుతుంది. దీంట్లో సుమారుగా 23 పైగా లేటెస్ట్ అమ్యూనిటీస్ మనం పెట్టాము. దీంతో పాటు 50 పైగా స్టాల్స్ కూడా ఉన్నాయి. సందర్శకులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు నుంచి చిన్నారి పిల్లలకు 5 సంవత్సరాల లోపున్న పిల్లలకి 100 రూపాయల టికెట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా పెద్దవారికి 150 రూపాయలకి ఈ 3 షోలు కూడా మనం ఉచితంగా చూపిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండాకాలం వచ్చింది కాబట్టి మీ ఈవినింగ్ సమయాన్ని ఎగ్జిబిషన్ వచ్చి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా తెలియపరుచుకుంటూ తెలుస్తుంది. థ్యాంక్ యూ. दिख रहा है और मुझे कश्मीर पता नहीं था ऐसा रहता है. नहीं गया.
हाँ ఎంజాయ్ కియా किया ఓకే థ్యాంక్ యూ